జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. బిల్లుపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అయితే స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్సీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చ చేపట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి నూతన వక్ఫ్ బోర్డు చట్టంపై జమ్మూ అసెంబ్లీలో ఆందోళన చెలరేగి వక్ఫ్ సవరణ చట్టంపై తమ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అనుమతించకపోవడంతో నిరసనలకు నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలు దిగారు. ఎమ్మెల్యేలు నిరసన తెలపడంతో జమ్మూ అసెంబ్లీ కాసేపు గందరగోళం నెలకొంది. అసెంబ్లీ నేపథ్యంలో 15 నిమిషాల పాటు కూడా సభను వాయిదా వేశారు. వాయిదా వేసే సందర్భంలో ఎమ్మెల్యేలందరినీ కూడా మార్షల్స్ స్పీకర్ పోడియం ముందుకు రాకుండా ఉండేందుకు వారందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సమావేశాన్ని 15 నిమిషాల పాటు కూడా వాయిదా వేశారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ఇటీవల లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో పాస్ చేసిన అనంతరం కూడా ఇటీవల రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి గెజిట్ విడుదల చేసింది. పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మాత్రం నేతలంతా కూడా వక్ఫ్ సవరణ బిల్లును పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకించారు. వారంతా కూడా ఈ సవరణ బిల్లుకు సంబంధించిన అంశంలో దానిపైన వాయిదా తీర్మానం ఇవ్వాల్సింది కూడా స్పీకర్ ను డిమాండ్ చేసిన నేపథ్యంలో స్పీకర్ ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న సందర్భంలో ఈ అంశాన్ని ఇక్కడ చర్చకు అనుమతి ఇవ్వనన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా కూడా కొంత గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించిన అంశంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓవైసీ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు తాజాగా విచారణ వచ్చింది. విచారణకు సంబంధించిన అంశంలో మధ్యాహ్నానికి ఈ కేసు విచారణ చేపట్టనున్నది కూడా మరోవైపు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూ అసెంబ్లీలో మాత్రం ఇటీవల గతంలో కూడా ఆర్టికల్ 360, 370 పైన కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరిగింది. తాజాగా ఈ రోజు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అంశంలో కూడా కొంత గందరగోళ వాతావరణం అంతా నెలకొంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్. जाइए अपनी जगहों पर जाइए. टेक पर सीट्स प्लीज, टेक पर सीट्स प्लीज, टेक पर सीट्स.